సాయి మా ఊరు అబ్బాయి అనమాట. సో కరోనా టైంలో మా మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయింది అనమాట, సేట్జీ అని. అసలు అందరూ భయపడి బయటకు రావడానికి కష్టపడుతూ ఉంటుంటే ఈయన ఎకాకి సినిమా తీశారు, ఎవరా అని అనేసి దట్స్ హౌ వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ అనమాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8th సినిమా కదా నీది? 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండేది చేసి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికి ప్రాపర్ గా పేమెంట్స్ చేసుకుంటూ అంటే ఒక జెన్యున్ ప్రొడ్యూసర్ లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికి మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది అని అంటే తనే హీ ఆస్క్ మీ టు ప్రెజెంట్ ద మూవీ అనమాట. సో నేను డెఫినెట్ గా తనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఐ లవ్ టు ప్రెజెంట్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాయికి, తన ఎంటైర్ టీమ్ కి, వీళ్ళందరినీ నేను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. అదొక బ్యూటీ అనమాట. అంటే తనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఒక టీమ్ గా అయ్యి రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కళ్ళు పబ్లిసిటీ చేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ, నిజంగా ఇది ఒక ప్యాషనేట్ టీమ్ అండి. సిన్సియర్ గా వర్క్ చేస్తారు. ఒక బడ్జెట్ అంత ప్రాపర్ ప్లానింగ్ అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు సాయి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి కథ, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతా ఉంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు సాయి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బాగుంది. మ్యాజిక్ మూమెంట్. ఓకే, బాగుంది. అయితే అందరూ చూడొచ్చు ఈ సినిమా. మ్యాజిక్ మూమెంట్స్ అని పెట్టిండు మీ అబ్బాయి, మంచిగుందా? సరే, సినిమా రంగంలో అడుగు పెట్టాడు. ఇప్పటికే 6 సినిమాలు తీశాడు. నిర్మాతగా, డైరెక్టర్ గా, హీరోగా. ఇతనికి తోడు ఉండే ఆర్టిస్టులు అందరూ ఇంకా కష్టపడి, వెంకరెడ్డి దుగ్గిరెడ్డి గారు, తల్లాడ వెంకన్న గారు కళ్ళు వాటి నుంచి తెరుస్తాడు, మంచి విశ్వరూపం చూపిస్తాడు. నా కోరిక సాయి ఎన్నంటుండి ఒక సినిమా సక్సెస్ అయ్యి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, సూపర్. అమ్మా, మీ విషెస్ ఏం చెప్తారు మీ అబ్బాయికి? సాయి చిన్న పనైనా పెద్ద పనైనా తన భుజాల మీద వేసుకొని ఎలా చేస్తాడో, సాయి వెంట ఉన్న టీం గాని, వాడి వెంట ఉన్న అన్నలు గాని, ఎవరైనా సరే మనదంటూ ముందుకి వాడితో ఫస్ట్ నుంచి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. సాయి ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సాయి గారు పేరు ఫస్ట్ మ్యాజిక్ బిజినెస్ అంటే అనుకున్నా కానీ బట్ అది చూసిన తర్వాత ఇట్ ఈస్ కరెక్ట్ సూటబుల్. ఆయన చెప్పేటువంటి రఫ్ స్టోరీకి మ్యాచ్ అవుతుంది. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ సస్పెన్స్. సో జనరల్ గా అన్ని మూమెంట్స్ తెలిసిపోతుంటాయి, బట్ ఈ మూవీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని 2 to 3 hours కంటిన్యూగా వాచ్ చేసే ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలని చెప్పేసి. సో మ్యాజిక్ మూమెంట్స్ ఈజ్ అ వండర్ఫుల్ నేమ్. ఫ్యూచర్ లో ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నీ తల్లిదండ్రులకి ఎప్పుడైతే నీ గౌరవం ఇచ్చావో, నీ తల్లి లాంటి సినిమా ఫీల్డ్ లో కూడా నువ్వు ఒక మంచి పొజిషన్ కావాలని చెప్పేసి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. సో ద బెస్ట్ మైల్ స్టోన్ కావాలి ఈ మూవీ నేషన్ లో. దీనికి తగ్గట్టుగా కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని, సో ఒక మంచి టెన్షన్ పడకుండా, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇంపార్టెంట్. సినిమా ఫీల్డ్ అనేది ఒక అన్సిస్టమాటిక్ ఫీల్డ్. మనకు మెడికల్ సిస్టమ్ లో ఒక సిస్టమ్ ఉంటుంది, సినిమా ఫీల్డ్ లో ఉండదు. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక వండర్ఫుల్ డైరెక్టర్ గా తయారవుతారు. ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ అందరం సాయి అనేవాడు మన అందరికీ పరిచయం. ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం వేరే ఎవరో పిలవడం వల్ల మనం రావడం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ సాయి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. సో అందరూ సాయిని చూసి వచ్చారు. సో ఈ ఫిలిం బాగా ఆడాలి, సాయికి డబ్బులు రావాలి, ఇంకా సాయి 4 సినిమాలు తీయాలి. ఒక నిర్మాతగా నేను అదే కోరుకుంటా. ఏ నిర్మాత అయినా సరే ఒక సినిమా తీసినప్పుడు ఆ నిర్మాతకి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి, దాని ద్వారా 10 మంది బ్రతకాలి. సో తనకున్న స్థాయిలో తన సినిమా తీసి 10 మంది దాని మీద బ్రతికేట్ చేసినందుకు సాయి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సచ్ లవ్లీ వర్డ్స్ యాక్చువల్లీ. అండ్ ఐ రిక్వెస్ట్ జీవన్. మీడియా మిత్రులకి, మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసే మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి ఒక్కడే కాదు, టీం అంతా పెద్ద టీం ఉంది దీని వెనక. సో టీం అంతా చాలా కష్టపడి రివీల్ చేయను, నన్ను టైటిల్ రివీల్ చేయకుండా ఇన్ని రోజులు ఆపాడు, ఇప్పుడు టీం రివీల్ చేయొద్దు అంటున్నాడు. సరే ఓకే, ఎనివే. సో లాస్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడదామా? అంతే, గెస్ట్ లైవ్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి సబ్జెక్ట్. పేరు మాత్రమే అలా మ్యాజిక్ మూమెంట్ అని పెట్టాను. నిజంగా ఈ సినిమా చాలా ఆధ్యాత్మికంగా వెళ్తుంటది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు దశరథ్ గారు, కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన సాయి కృష్ణ యొక్క అభిమానులు, అలానే పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు తల్లాడ వెంకన్న. నేను వృత్తిరీత్యా పారిశ్రామికవేత్తని. కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్కు సాయి కృష్ణ నన్ను సినీ పరిశ్రమ పరిచయం చేశాడు. నేను హీరోగా ఒక్కడే అనే సినిమా పెద్ద బడ్జెట్తో తీసి హైదరాబాదు 60 థియేటర్లు, తెలంగాణ, ఆంధ్రలో 200 థియేటర్లు రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు సాయి కృష్ణ 3 తరాల ముందు నా పేరు తల్లాడ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తల్లాడ, విడిపోయిన కుటుంబాలని మాకు మళ్ళీ పరిచయం చేసింది సాయి కృష్ణ. దానికి వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే సాయి కృష్ణ యొక్క కృషి, పట్టుదల ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నాతోనే సినిమా తీశాడు, నేనే హీరోగా సినిమా తీశాను. పట్టుదలతో ఉన్నాడు. ఆ పట్టుదలకు 10 రెట్లుగా ఇలా ప్రజాదరణ పొందాడు. కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా దీవిస్తున్నందుకు మళ్ళీ నెక్స్ట్ ఈ సినిమా అయిన తర్వాత ఇదే సాయి కృష్ణ పెద్ద బడ్జెట్తోని ఒక మంచి సినిమా అనే ఆలోచనలో కూడా ఉన్నాను. నేను ఆ మాట చెప్తున్నాను. అనుకుంటా రైట్. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అన్న సారీ, మీకు ఎంత వాల్యుబుల్ టైమో తెలుసు. సో కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మ్యాజిక్ మూమెంట్స్ 2023 మిస్టరీ సినిమా తర్వాతకి మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశా. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీడియా మిత్రులకు ఇంకా దగ్గరయ్యా. అదేవిధంగా థియేట్రికల్ రిలీజ్ అనేది కూడా తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్ లో కూడా రంగంలో దిగి, అదేవిధంగా మార్కెటింగ్ లో సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏంటి అసలు సినిమా ఓటీటీకి వెళ్ళడానికి ఏం కావాలి అని ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో నా లాస్ట్ మూవీ మిస్టరీ మూవీ. సో నేనేమనుకున్నా అంటే, నా మిస్టరీ సినిమా ఓటీటీకి వచ్చాకనే నెక్స్ట్ ఏదైనా సినిమా తీద్దాం అనుకున్నా. ఈ గ్యాప్ లో మ్యాజిక్ మూమెంట్స్ అనే టైటిల్, ఈ సినిమా, ఈ కథ ఎలా వచ్చిందంటే, మా ఇంటి మీద ఫ్రిడ్జ్ మీద ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది మా ఇంట్లో. నేను, మా రైటర్ వరుణ్ ప్రణయ్, ఇద్దరు రావాలి స్టేజ్ మీదకి ఒకసారి. అండ్ రాము ప్రశాంత్. ఈ 5గురు ఏంటంటే నాతో పాటు 24 గంటలు ఉంటారు. అంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ నా లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి నా దగ్గర ఉంటారు అనమాట. సో ఒక రోజు కూర్చొని మేము రెగ్యులర్ గా చాలా కథలు రాస్తూ ఉంటాం అనమాట. ఇది రీసెంట్ గా సెప్టెంబర్ లో వచ్చింది ఈ కథ. ఆ ఫ్రిడ్జ్ మీద ఇట్లా సాయిబాబా ఇలా ఉండి ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. రోజు ఏదో కథ మేము ఆలోచించుకుంటూ ఉంటాం, వరుణ్, నేను, మేము అందరం కలిసి. నేను అన్నా అనమాట, ఎవరి మీద సినిమా ఎందుకు, బాబా మీద సినిమా తీద్దామని స్టార్ట్ చేశాము. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాబా డివోటీస్ చాలా మంది ఉండే ఉంటారు కదా. జై సాయిరామ్. థ్యాంక్ యూ. రైట్. అయితే ఆ విధంగా మేము ఈ కథ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా వరుణ్ ఆయన జీవన్ అన్న, మా జీవన్ యాక్టరే కాదు, మా డైరెక్షన్ టీం కూడా. మరొక బలగం వేణులాగా మరొక జీవన్ కొత్త సినిమా కొట్టబోతాడు త్వరలో. సో అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది పిల్లర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు నా పక్కన ఉన్న బ్యాచ్ వీళ్ళు, ప్రశాంత్ కూడా ఒకడు. సో వీళ్ళు ఏంటంటే నాతో పాటు రెగ్యులర్ గా ఉండి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా సాయితో పాటు సినిమా మేము ముందుకెళ్లాలనే వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి ఈ కథ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా అకౌంట్ లో బడ్జెట్ ఏం తెలుసా, 0. సో సినిమా తీయాలని అయితే ఆలోచన ఉంది, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. ఎమ్మటే ఫోన్ అమెరికా పోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా అనే,
దుగ్గిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళింది ఫోన్. అంటే ఫస్ట్ మహేంద్ర దగ్గర ఉంది, అంటే మా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అన్నయ్య బాబా డివోటీ అనమాట. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నయ్య, ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అన్న. సో అన్నయ్య అండ్ వదిన, మాధవ్ వదిన, వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తోటి నాకు మొన్న రీసెంట్ గా B1 వీసా కూడా వచ్చింది, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయింది కదా, ఇదంతా ఒక ఎత్తు కదా. నెక్స్ట్ ఇంకొక ఎత్తు ఏంటంటే మా డిఓపి సతీష్ అన్న. కేరామ్ సినిమా ఎంతమంది చూసారా? సౌండ్స్ లేదు మరి కేరామ్. సో ఆ సినిమా అంత హైలైట్ అవ్వడానికి కారణం టీం అందరూ ఎంత ఇంపార్టెంటో, మా డిఓపి సతీష్ రెడ్డి మాసం అన్న అంతే ఇంపార్టెంట్. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వరుసలో మేమందరం ఉన్నాం. సెకండ్ అన్న వచ్చి ఇట్లా బ్లెస్సింగ్స్, సాయిబాబు బ్లెస్సింగ్స్ లెక్క అన్నయ్య వదిన అక్కడి నుంచి ఓకే మీరు వెళ్ళండి బయలుదేరని మేము ఉన్నప్పుడు వీళ్ళు. నెక్స్ట్ సతీష్ అన్న, ఎందుకంటే అన్న సినిమా తీసినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఓటీటీకి రిజెక్ట్ అవ్వడమో, లేకపోతే థియేటర్కల్ గా మనకి సక్సెస్ ఆడలేకపోవడమో, అరే ఫైనాన్షియల్ గా కూడా మనం ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే ఒక సినిమా తీయగానే రిటర్న్స్ రాకపోతే మళ్ళీ రెండో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ లేకపోయినా మాతో పాటు మా మహి అన్న, మా గణపతి రెడ్డి అన్న, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేసి నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు మా వెంకట దుగ్గిరెడ్డి అన్న ఇలా సపోర్ట్ ఉండి, టెక్నికల్ సపోర్ట్ మా సతీష్ అన్న ఉండి నేను చూసుకుంటా అని పెద్ద పెద్ద కెమెరాలు, యారీ కెమెరాలు, ర్యాంప్ ఏదైతే వాడారో ఆ కెమెరాలన్నీ నాకు సపోర్ట్ చేసి ఆర్టిస్టులతో పాటు మాకు కోఆర్డినేషన్ చేసుకుంటూ నాకంటే ముందు లొకేషన్కి వచ్చి తనతో పాటు మా డిఓపి శివ. సో వీళ్ళందరూ కలిసి, అంటే మిగిలిన వాళ్ళందరూ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఓకే కాదనట్లే, అసలు నేను ఒక్కరు ముందుకే గానీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు. నాకు లొకేషన్స్ అంటే మా తల్లాడ వెంకన్న గారు, నిజంగా థ్యాంక్ యూ పెదనాన్న. సో పెదనాన్న అనడం కన్నా నాకు అన్న ఎలా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఎత్తు. సో ఈ 3 పాయింట్లు అయిపోయినాయి కదా. ఇంకొక పర్సన్ సార్, దశరథ్ సార్, మీరు స్టేజ్ మీదకి రావాలి ఒక్కసారి. చప్పట్లు పెట్టండి రా, మనకు నేర్చుకుని ఆర్టిస్ట్ లొకేషన్ లో నేనే చెప్పి ఇక్కడ సార్ మీరు సంతకు రండి. సో చిన్న బడ్జెట్ లో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ యాడ్ ఆన్ అవుతుంది. మేము అనుకోని కథ రెడీ చేయడం, సతీష్ అన్న వచ్చేసి దానికి యాడ్ ఆన్ ఇవ్వడం, తర్వాత మా శివ తన బిజీ షెడ్యూల్ లో వచ్చి తను కెమెరాస్ ఎక్విప్మెంట్లు వాళ్ళు హెల్ప్ చేయడం, దుగ్గిరెడ్డి అన్న US లో ఉంటూ తను కోఆర్డినేట్ చేసుకుంటూ తన ఫ్రెండ్ చంద్రాని కూడా ఫస్ట్ షెడ్యూల్ పంపించారు. అన్న ఇప్పుడు షెడ్యూల్ కి వచ్చారు, రవిరెడ్డి అన్న మిగిలిన షెడ్యూల్ కి వస్తా ఉన్నారు. సో ఈ ప్లానింగ్ అంతా దుగ్గిరెడ్డి అన్న అండ్ మాధవి గారు, వదిన గారు చేయడం, ఇదంతా ఒక ఎత్తు. అయితే నేను దశరథ్ సార్ తోటి ఎప్పటికప్పుడు నేను సార్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సార్ ఇష్టమే కదా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసారు కదా. సో ఆ సినిమాకి ముందు నుంచి సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లా తెలిసేది కాదు. ఒక 2 years బ్యాక్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు సార్ తో కలిసి ఒక వర్క్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో సార్ కి కథ చెప్పడం జరిగింది. సార్ కి నేను అడిగాను, సార్ మనం ఎదగాలంటే ఖచ్చితంగా పక్కన ఇంకో సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. 20% క్రియేటివిటీ అయితే 80% మేనేజ్మెంట్, ఆర్టిస్టులు మాట్లాడుకోవాలి, లొకేషన్ మాట్లాడుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ రిలీజ్ దాకా తీసుకురావాలి. ఆ థియేటర్ రిలీజ్ కూడా లాస్ట్ కి ఏంటంటే మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్ కి మన డబ్బులు పెట్టి థియేటర్ లో టికెట్లు కూడా లాస్ట్ మనమే కొనాలి. అంత అయిపోయాక ఓటీటీలో షేర్ బేస్ లో పెడతాడు, ఐబొమ్మోడు లేదంటే మూవీ రూల్స్ వాడు పైరసీ పెడతాడు. సో ప్రొడ్యూసర్ కి లాస్ట్ రిలీజ్ 0. సో సినిమా తీయడం వల్ల ఉపయోగం అయితే లేదు. సో ఎట్లా కనీసం పేరు అని ఉండాలి, సినిమాకి బజ్ అయినా క్రియేట్ అవ్వాలి. ఎలా సార్ అనగానే నువ్వు ఎదుగుతా అంటే ఖచ్చితంగా నా పేరు నువ్వు వాడుకో, నా పేరు నువ్వు ప్రజెన్స్ చేసుకో అని చెప్పి ఎలాంటి కల్మోషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మా సినిమాకి మీ ప్రజెన్స్ ఇవ్వడం, మీ ఫోటో మేము పైన పెట్టుకొని ఇటు పక్క బాబా బ్లెస్సింగ్స్, ఇటు పక్క మీ బ్లెస్సింగ్స్ సార్. సో సార్ బ్లెస్సింగ్స్ ఉంటే మా అందరి ఫిల్మ్ మేకర్స్ కి చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ స్టార్డమ్ ని పక్కన పెట్టి అయితే రారు సార్. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఏ సినిమా హిట్ పడలే, అయినా కూడా నా సినిమాలో ఇంకొంచెం మంచి జరగాలనే ఉద్దేశంతో హిట్ లేకపోయినా నన్ను కష్టాన్ని గుర్తించి మా టీం మెంబర్స్ కష్టాన్ని గుర్తించారు. నిజంగా లవ్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు అంత పెద్ద డైరెక్టర్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్క్రీన్ ప్లే స్టోరీ రాస్తూ పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తూ మా సినిమాకి మీరు సపోర్ట్ గా వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. మీ పేరుకు, మీ ప్రెస్టేజ్ కి ఏ మాత్రం ఇంచు కూడా తగ్గకుండా ఈ సినిమా అవుతుంటా సార్. అది నేను మా టీం అయితే ఈ స్టేజ్ మీద మీకు చెప్తున్నాను సార్. అదే విధంగా టెక్నికల్ టీం. సో ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే ఈ 5 minutes, ఎందుకంటే 3rd షెడ్యూల్ కంప్లీట్ చేసాము, ఇంకొక షెడ్యూల్ తో సినిమా అయితే కంప్లీట్ అయితే మొత్తం 14 days లో ఈ సినిమా అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఇందాక సువర్ణ అన్నది కృష్ణవంశీ గారి సినిమా లెక్క ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. నాకు తెలియకుండా ఈ ఆర్టిస్టులు అందరూ యాడ్ అయిన అయిపోయారు. ఫస్ట్ అయితే మా ఆకెళ్ళ మామ ఏది ఇగో. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. తలారి సాయి కృష్ణ అండ్ మ్యాజిక్ మూమెంట్స్ మూవీ వాళ్ళ టీం అందరినీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికి వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి.
అండ్ సాయి చాలా ఒక 7-8 years నుంచి నాకు బాగా తెలుసు. వెరీ ప్యూరెస్ట్ సోల్ అండి. చాలా సినిమా తప్ప ఇంకా ఏమీ ఉండదు, అదే డీవియేషన్స్ ఏమీ లేవు. ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు. సో ఇలాంటి అబ్బాయికి మన సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ చేస్తే, చూస్తూ చాలా ఇయర్స్ నుంచి తను మెల్లిమెల్లిగా గ్రో అవుతున్నాడు. కొంచెం టైం పట్టేస్తుంది. మన సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతాడేమో అని అనిపించి, నేను చేయగలిగే సపోర్ట్ ఏదో నేను ఈ మూవీకి చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్ లో సాయికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, వెంకట దుగ్గిరెడ్డి గారు, కల్లాడ వెంకన్న గారు, మహి గారు, మీ అందరికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇప్పటిదాకా జరిగిన సాయి చేసిన అన్ని మూవీస్ కన్నా ఇది బెస్ట్ గా వెళ్తుంది అని పాజిటివిటీ చాలా ఉండింది మూవీకి అని ఫీల్ అవుతున్న టైంలో దశరథ్ సార్ బిగ్గెస్ట్ సపోర్ట్ యాడ్ అయింది. డెఫినెట్లీ సాయికి ఈ సినిమాతో మంచి బ్రేక్ త్రూ వస్తుంది. ఎందుకంటే దశరథ్ సార్ సెన్సిబిలిటీస్ నాకు తెలుసు. ఫార్చునేట్ నేను సార్ తో ఒక మూవీ వర్క్ చేశాను, ఒక 6 months ట్రావెల్ చేశాను. మేము ప్రీవియస్ చేసిన మూవీస్ కి మేము ఇన్స్టిట్యూట్ లో మేము నేర్చుకునే దానికన్నా దశరథ్ సార్ దగ్గర నేర్చుకునేది డబల్ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ వెంకట దుగ్గిరెడ్డి గారు, మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్స్ లో కూడా వచ్చి సాయిని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సాయి డెఫినెట్లీ మీకు ఇది బ్రేక్ త్రూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రొడక్షన్ హౌస్ నడపాలంటే ఎంత కష్టమో యాజ్ ప్రొడ్యూసర్ గా నాకు బాగా తెలుసు. సాయి ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా ఒక యాక్టర్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా నువ్వు అసలు ఇన్ని విభిన్న పాత్రలు చేయడమే ఒక పెద్ద మ్యాజిక్ మూమెంట్. దీని సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా అంతే ఎనర్జిక్ గా ఉంటాం కదా. నన్ను కన్న అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ ఎంతో, నాతో ట్రావెల్ అవుతున్న మహి అన్నది మీది, మీ అందరు బ్లెస్సింగ్స్, అన్నలు ఉన్నారని ధైర్యం అంతే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి కనపడకుండా వెళ్ళిపోతున్నాయి. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ నీకు ఇన్ని సినిమాలు చేస్తూ వస్తున్నావంటే కనుక నీకు ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి కమిట్మెంట్, నీకు అంటే ఎంత ఫ్యాషన్ తో నువ్వు ఇండస్ట్రీకి వచ్చావన్నది దాన్ని బట్టి అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ సినిమాలో కూడా నేను బ్యాక్ టు ఇంతకు ముందు చూసిన సినిమాలు దిగిన మీరన్ని మర్డర్ మిస్టరీస్ అలా వచ్చారనుకుంటున్నా. కానీ ఇందులో చూసిన ఆర్టిస్టులను బట్టి అవుట్ అండ్ కామెడీ ఉన్నట్లుంది. చాలా మంచి జోనర్లు ఎన్నుకున్నారు. డెఫినెట్ గా ఈ సినిమాతో మాత్రం తల్లాడి సాయి కృష్ణ అనే వ్యక్తి బలంగా ఇండస్ట్రీలో వినిపిస్తాడని నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఎస్పెషల్లీ మీడియాకి. అయితే సాయి చెప్తున్నాడు కదా, ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు. నేను నాకు ఎలా చేశానంటే నా పరిస్థితి, ఆఫీస్ లో ఒక బ్లేజర్ పెట్టుకున్నానండి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, అన్న ఒక వీడియో బయట అన్న అంటాడు. నేను ఎట్లా, అందుకే నేను ఆఫీస్ లోనే ఒక బ్లేజర్ పెట్టుకున్నాను. ఎప్పుడు బయట అడిగితే అప్పుడు ఒక వీడియో బయట పంపించాడు. ఏమడిగాడు, ఎందుకు అడిగాడో కూడా తెలియదు. మొత్తానికి కష్టపడ్డాడు. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే, నువ్వు మూవీ తీసి అందరిలాగా నాకు నెక్స్ట్ నువ్వు ఒక ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కోవాలి. నువ్వు ఐ డోంట్ వాంట్ నువ్వు స్కూటీలో నాకు ఎయిర్పోర్ట్ కి వచ్చేది నాకు అటు వద్దని చెప్తాను నేను. ఓకే, ఐ హోప్ ఈ మ్యాజిక్ మూమెంట్స్ ఈ సినిమా బాబా దయ వల్ల నువ్వు మంచి హిట్ కొట్టి నీకు ఒక ఇల్లు, అపార్ట్మెంట్, వాట్ ఎవర్ అప్పుడు అలా తీసుకొని నువ్వు సెటిల్ అవ్వాలి తమ్ముడు. దశరథ్ గారు కానీ మన సతీష్ గారు బిజీ స్కెడ్యూల్ ఉదయం షూటింగ్ లో ఉన్నారు. వచ్చిన దానికి మా అందరి టీము, సాయి వాళ్ళ పేరెంట్స్, సాయి వాళ్ళ తమ్ముడు, మా వాళ్ళు వస్తారు, రంగంలోకి దిగుతారు, మీకు స్మూత్ గా షూటింగ్ అయిపోతుంది. ఇది మేము మా సాయికి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ అనుకోవచ్చు మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి. గట్టిగా క్లాప్స్. ఎందుకంటే సాయి నిజం చెప్పాలి అంటే బయట టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. తనకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, తను ఎక్కడ సరైన సపోర్ట్ దొరకాలి తనకి, అంతే. ఈ మా వంతుగా ఏదో మేము చిన్న సపోర్ట్ మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మేము చేస్తున్నాం, తను కూడా మాకు చేస్తా ఉన్నారు. ఇట్లా ఒకరికొకరు మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకొని అందరం ఎదుగుదాం అనేది మా ఉద్దేశం. వచ్చారు మన వాళ్ళు శ్రీలత అండ్ రాణి, వీళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ దాస్ అన్నయ్య, మీరు ఒకసారి రావాలి. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపల్ కిషోర్ దాస్ అన్నయ్య, ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి ఆహ్వానించాలి.
మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓపిక వెయిట్ చేశారు మా అందరి కోసం. వెరీ వెరీ హ్యాపీ అని తను మాట్లాడి హ్యాపీ. నా స్టూడెంట్స్ అందరూ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సాయికి కృతజ్ఞతలు. మామూలుగా ఒక చిన్న విషయం చెప్పాలి నేను సాయి గురించి. షూటింగ్ ఉంటుంది, ఫోన్ వస్తుంది, ఆ దాస్ గారు రేపు మీకు షూటింగ్ పలానా సినిమా పలానా డైరెక్టర్ అని 8 రావాలి సార్. మార్నింగ్ 7 o'clock వచ్చాను సార్ అంటాడు. 7 o'clock నేను ఎక్కడ వెళ్తాను, నేను లేచేదే 10ంటికి. అది లేదండి నేను అడుగుతాను మళ్ళీ, కాదండి నా షాట్ ఎన్ని గంటలకు పడుతుంది అంటే, లేదండి మీరు 7కి వచ్చి కూర్చొని అంటాడు ఈ మేనేజర్. సార్ నా షాట్ ఎన్నింటికి పడుతుంది అంటే, మీ షాటు సాయంత్రం 4 గంటలకు సార్ అంటాడు. మరి ఎందుకు రావద్దు అని 4 గంటలకు 7 గంటలకు పిలవడం ఇదే అన్యాయం ఏంటని నేను నెత్తి నోరు బాదుకుంటా ఉంటాను. కానీ ఒకే ఒక్క సినిమా కంపెనీ సాయి చప్పట్లు కొట్టాలి. ఎన్ని గంటలకి షూటింగ్ ఉంటే అన్ని గంటలకే పిలుస్తాడు. సాయంత్రం 7 గంటలకి నా షాట్ ఉంటే 7 గంటలకే రమ్మంటాడు. 6 గంటలకు ఫోన్ చేస్తాడు, ఈ లోపల ఫోన్ చేయడు. యాక్టర్కి ఎంత ఆనందంగా ఉంటుంది. షూటింగ్ లో కొంతమంది డైరెక్టర్లు విసుక్కుంటారు, సరిగ్గా చేయరా సరిగ్గా చేయి, ఇంకో టేకు, ఎన్ని దగ్గర తింటావా. సాయి దగ్గర గొడవే లేదు. మనం ఏం చేసినా ఓకే బాబా 20 సేవ్ అంటారు. మొరేలు ఎంత బూస్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం పొరపాటున ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసామనుకోండి, మొన్న ఒక టేక్ లో ఏదో డైలాగ్ గీలగలు అయిపోయి మొత్తం అయిపోయి అందరూ సైలెంట్ అయ్యారు. నాకేదో ఒక చిన్న థాట్ వచ్చింది, నేను టక్మని చేశాను. ఆ షాట్ సాయి చప్పట్లు కొట్టాడు అందరికన్నా ముందు. అన్న సాయి ఏం ఎంకరేజ్ చేసావు, జై సాయి. అసలు ఒక్కసారి ఒక ఆర్టిస్ట్ మనస్సు ఎంత పులకాంకితం అవుతుందో ఆలోచించండి. ఒక చిన్న ఇంప్రూవైజేషన్ చేసాం అనుకోండి, కొంతమంది డైరెక్టర్లు ఓకే బాగుంది చేసావులే అని మనసులో అనుకుంటాడు, బయటికి బాగుంది లేదు ఆస్కార్. కానీ సాయి ఒక్కడ చప్పట్లు కొట్టాడు. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ సాయి కోసం చప్పట్లు కొట్టాలి, కొట్టి తీరాలి. ఒక ఆర్టిస్ట్ కి అంతగానే ఆనందం ఉంటుంది. 6 గంటలకు షాట్ అయితే 6 గంటలకు రా, సాయంత్రం 7 గంటలకు షాట్ అయితే 7 గంటలకు రా. అంతేకాని ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చో, టిఫిన్ చేయి, భోంచేయి, టీ తాగు, పడుకో. ఎందుకు అదంతా ఇంట్లో చేసుకుంటా ఫ్రీ కదా. అవన్నీ ఉండవు సాయి దగ్గర. తర్వాత షూటింగ్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందంటే, అస్సలు సాయి ఒక డైరెక్టర్ లా ఉండనే ఉండడు. మన బిడ్డలాగా, మన తమ్ముళ్ళలాగా, మన కొడుకులాగా చాలా ప్లెజెంట్ గా. ఏ ఆర్టిస్ట్ ని హెరాస్మెంట్ ఉండదు. ఎన్ని టేకులు తిన్నా కూడా కేకుల్లాగా ఏమనడు. తాకల్ ఇట్లా వెనక మాట్లాడు కదా కాదు, ఎన్ని టేకులు తిన్నా కూడా విసుక్కోడు. అసలు విసుగు అనేది సాయి దగ్గర నేను ఇంతవరకు చూడలేదు. సాయి కోపడంగా నేను ఇంతవరకు చూడలేదు. అదేంటో మరి కాదు, ఏ ముహూర్తానికి అన్నారో కానీ ఆ తల్లిదండ్రులు అంత సహనమేంటి తల్లి. ఈ స్కూల్ యాజ్ కుకుంబర్ అంత ప్రశాంతంగా ఉండగలగడం. షూటింగ్ స్పాట్ లో చాలా మంది డైరెక్టర్లు చాలా అసహనంగా ఉంటారు. నేను ఎంతో మంది కెమెరా వెనుక ఉండి ప్రతి ఫ్రేమ్ ని మంచిగా తీశాను. మన సతీష్ అన్న చెప్పిన కొన్ని పార్టీస్ ఇంకా కొంచెం బెస్ట్ తీయడానికి ట్రై చేశాను. అలాగే డైరెక్షన్ టీం జీవన్ అన్న, ప్రణయ్ అన్న, అందరూ వరుణ్ అందరు కలిసి బాగా సపోర్ట్ చేశారు. అందరికి థ్యాంక్ యూ. నేను మీ ఏకదంతాయసిరిని. నేను నిజంగా తెలుగు అమ్మాయినండి, అచ్చమైన తెలుగు అమ్మాయిని. రియల్లీ ఈ మూవీ చేస్తున్నందుకు ఐఎమ్ బ్లెస్డ్. ఎలా అంటే స్టంట్ నా డేట్స్ ఇచ్చినప్పుడు, నేను మూవీ నా పాత్ర పోషించేటప్పుడు రియల్లీ ఐఎమ్ సో స్టండ్. ఎందుకు స్టండ్ అంటే, ఏంటి మూవీ అంటే ఇలా కూడా చేస్తారా అని. సో దట్స్ కాల్డ్ మూవీ ఇంత ఫాస్ట్ మేకింగ్ అని. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్ అండి రియల్లీ. అండ్ రైటింగ్ టీం కూడా చాలా చాలా బాగుంది. రైటింగ్ టీం వచ్చేసి వరుణ్ గారు అండ్ జీవన్ గారు అండ్ డిఓపి శివ గారు అండ్ సతీష్ గారు చాలా చాలా బాగా తీశారు. నేను చెప్పడం కాదు, స్క్రీన్ పైన నన్ను చూసినప్పుడు కానీ నా పాత్ర పోషించినప్పుడు ఆ క్యారెక్టర్, ఆ కంటెంట్ చాలా చాలా మార్వెలస్ అండి. చాలా బాగుంది. ఒక అమ్మాయిని ఈ జనరేషన్లో సంథింగ్ ఫ్లట్టింగ్ అని, సమ్ చీటింగ్ అని అలా కాకుండా ఒక అమ్మాయిని అమ్మాయిలాగా
చూపించారు మన తల్లడ సాయి గారు. అట్ ద సేమ్ టైం తల్లడ సాయి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు అసలు తెలియదు, బట్ ఈ మూవీలో నేను చాలా తెలుసుకున్నానండి. తన నుండి చాలా నేర్చుకోవాలి కూడా. ఏంటంటే తను డైరెక్షన్ అట్ ద సేమ్ టైం యాక్టింగ్ 2 in 1 మార్వెలస్ గా హ్యాండిల్ చేశారు. అది ఇంపాసిబుల్ రియల్లీ. ఎందుకంటే ఒక యాక్టర్ కి యాక్టింగ్ మాత్రమే వచ్చు, ఒక డైరెక్టర్ కి డైరెక్షన్ మాత్రమే వచ్చు. బట్ తిను డైరెక్టర్, యాక్టింగ్, ఓ మై గాడ్, రియల్లీ డే 1 నుంచి డే నైట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రెజర్, ఆ పేషెన్స్, రియల్లీ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండి. ఎంత పేషెన్స్ ఉంటే ఇలా డైరెక్షన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, యాక్టింగ్ నిజంగా మార్వెలస్. అట్ ద సేమ్ టైం కో డైరెక్టర్, కో ప్రొడ్యూసర్, రైట్, కో ప్రొడ్యూసర్ వెంకట తుగ్గిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ప్లీజ్, అండ్ ఈ ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, నాకు నేమ్స్ అయితే తెలియదు, డోంట్ మైండ్ అండి, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడ ఉన్న మహేష్ సార్, మల్లికక్క అండ్ సాయి వాళ్ళ అమ్మ నాన్న, కిషోర్ బాబాయ్, వినోద్ అన్నయ్య అండ్ ప్రతి ఒక్కరికి వేదిక అనుగ్రహించిన పెద్దవాళ్ళందరికీ, అండ్ దుగ్గిరెడ్డి సార్, ఆయన ఒక నెల అమెరికాలో ఉంటారు, ఒక నెల ఇండియాలో ఉంటారు. ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉంటారు, అక్కడ బిజినెస్ చేస్తూనే ఉంటారు. అంటే ఇటు యాక్టర్ గా, అటు బిజినెస్ మ్యాన్ గా ఈ అన్నిలో రాణిస్తూనే ఉన్నారు. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒకసారి హాయ్, హలో, నమస్తే. మైక్ వస్తే ఆటోమేటిక్ గా వెల్కమ్ చెప్పడం నాకు అలవాటు. సో మ్యాజిక్ మూమెంట్స్, కానీ ఇది మీరు అనుకునేది మాత్రం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో మనందరం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళ ఏదో ఒక చిన్న మూమెంట్ అయితే నా లైఫ్ లో పెద్ద మ్యాజిక్ చేయి అని అనుకుంటాం కదా. సో అలానే సాయి లైఫ్ లో ఒక మంచి మ్యాజిక్ తోటి ఒక మంచి సక్సెస్ కొట్టబోతున్నాడు. ఆ మూవీ మ్యాజిక్ మూమెంట్స్. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్ళావు కదా సక్సెస్ కొట్టావా అని. ఏది ఒక్క స్టెప్ అవ్వదు. సాయి ఇప్పుడు 7 సినిమాలు చేశాడు, 8వ సినిమా. సో అష్టమిత్తాలకు సపోర్ట్ తోటి నువ్వు మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. సో ఎవరైనా పుట్టగారని అడగారు కదా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట ఏంటంటే, గుడ్ ఇంత టాలెంట్ ఉన్నా ఆ ఇంత అదృష్టం ఉండాలి. సో మనకి ఇంకా అదృష్టం ఈ సినిమాతోనే వస్తుందేమో సాయి. చాలా మంది కొట్టలేదు కదా, నువ్వు ఇంకా ఎందుకు నెక్స్ట్ ఇంకా సినిమాలు తీస్తున్నావు, బీటెక్